హలో ఫ్రెండ్స్, నేను రాజవీర. జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకోండి, ఇక ఆయన మారడు. ఎందుకంటే నిన్న ఆయన చేసిన కామెంట్స్ బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి మార్పు లేదు. ఆయన మళ్ళీ అదే పాత పాట పాడుతున్నాడు. మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అందరినీ జైలుకు పంపిస్తామంటున్నారు. గతంలో కూడా ఇలాంటి కామెంటే చేశారు. సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా ఎవరెవరో మాకందరూ బాగా తెలుసు, వాళ్ళందరినీ అధికారులను కూడా వాళ్ళందరినీ ఈడ్చుకొని వస్తాం, జైలుకు పంపిస్తామని ఆ రోజున కూడా కామెంట్ చేశాడు. ఎగ్జాక్ట్లీ నిన్న కూడా అలాంటి కామెంటే. నిన్న ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం ద్వారా అభివృద్ధి చేయాలనుకున్నారు. అయితే దీనిపైన చాలా రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు అనుకున్న ఆలోచన మంచిదే, కానీ దాన్ని జనాల్లోకి కరెక్ట్గా తీసుకెళ్ళలేదు. ఇది ఇక్కడ జరిగిన లోపం. అయితే దీన్ని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ బలంగా జనాల్లోకి తీసుకెళ్తుంది. ఈ పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలకు గాను 1200 కోట్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతుందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా కానీ బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం దీన్ని కరెక్ట్గా తిప్పికొట్టలేకపోయింది. అంటే దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించలేకపోయారు. ఇది పెద్ద మైనసే. అయితే నిన్న ఈ విషయం గురించే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి, ఎవరికైతే ఈ పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారో వాళ్ళందరినీ మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలుకు పంపిస్తామని చెప్పారు. అంటే రేపు ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వెనకడుగు వేయాలనేదే జగన్మోహన్ రెడ్డి ప్లాన్. జగన్మోహన్ రెడ్డి మాటలు సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం కాకుండా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మనల్ని జైలు పాలు చేస్తాడనే భయంతో ఎవరు కూడా ముందుకు రారు. అదే వాళ్ళ ప్లాన్. అందుకే జగన్మోహన్ రెడ్డి అలాంటి కామెంట్లు చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ జైల్లోకి పంపిస్తాము, అదేవిధంగా అధికారులను జైల్లోకి పంపిస్తాము, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా జైల్లోకి పంపిస్తాము, ఎవరైతే సోషల్ మీడియాలో బలంగా మాట్లాడుతున్నారో వాళ్ళను కూడా జైల్లోకి పంపిస్తాం, ఎవరైతే నాయకులు బలంగా మమ్మల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడం వల్ల జనాలకు మళ్ళీ ఏమనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పడం లేదు. ఎంతసేపు మేము అధికారంలోకి వస్తే వాళ్ళని జైలుకు పంపిస్తాం, వీళ్ళని జైలుకు పంపిస్తాం అంటున్నాడు తప్పితే మేము వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఎక్కడ చెప్పట్లేదు అనేది జనాల్లో వినబడుతున్న మాట. మరి జనాలు ఇలా మాట్లాడుకుంటున్నారనే విషయాన్ని వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్య సలహాదారులు ఉంటారో వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నారో లేదో తెలియదు. కానీ ఒకవేళ చెప్పినా జగన్మోహన్ రెడ్డి వింటున్నాడో లేదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి నైజంలో ఎలాంటి మార్పు రావట్లేదు. అంటే 11 స్థానాలకు పరిమితమైనా కూడా జగన్మోహన్ రెడ్డి అదే ధోరణి. ఆయన ఎంతసేపు కూడా ఆయన ఇతరులను డామినేట్ చేయడానికే ప్రవర్తిస్తున్నాడు. కానీ జనాలు మనం 11 స్థానాలకు పరిమితం చేశారు కదా, మనం ఏ మార్పులు చేస్తున్నాం, మన ధోరణి ఎలా ఉండాలి, మనం ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి, మనం మళ్ళీ అధికారంలోకి రావాలంటే జనాల మనసుని ఎలా గెలుచుకోవాలనే ఆలోచన పక్కన పెట్టి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అనేది స్పష్టంగా కనబడుతుంది. అందుకే నిన్న ఆయన కామెంట్ చేసిన తర్వాత కొన్ని టీవీ ఛానల్ డిబేట్స్లో కానీ, అదేవిధంగా మామూలుగా కామన్గా రెగ్యులర్గా మీడియాను ఫాలో అయ్యే జనాలు కూడా మాట్లాడుకుంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేదు, ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తే అందరు జైల్లోకి పంపిస్తానంటున్నాడు అని చెప్పి జనాల్లో ఆ గుసగుసలు కూడా వినబడుతున్నాయి. అందుకే ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కొంచెం చెప్పండి అయ్యా, మీరైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల మళ్ళీ అధికారంలోకి రావడం చాలా చాలా కష్టమైపోతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాదు, ఆయన ఎప్పుడు అంతే, లైట్ తీసుకోండి అంటూ పొలిటికల్ సర్కిల్లో వినబడుతున్న గుసగుసలు.